చేస్తున్నా. అందుకనే దిశ ఈరోజు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. అప్పుడప్పుడు చెప్తే అవసరం కూడా అనిపిస్తుంది. ఇంకా నా మాటలు ఎన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అలాంటి సైకోల్ని మాత్రం వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. ఎవడైనా సరే హత్యా ప్రయత్నం చేయడం కానీ, ఆడబిడ్డల్ని అగౌరవపరచడం కానీ, ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఈరోజు అధ్యక్ష ఇదే కాదు, డ్రగ్స్, గంజాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి డ్రగ్స్ లేనటువంటి ఫ్రీ స్టేట్గా చేసే బాధ్యత మంది. గంజాయి తీసుకున్న వాడికి కానీ, డ్రగ్స్ తీసుకున్న వాడికి కానీ భార్య తల్లికి కూడా వ్యత్యాసం తెలియదు. అందుకే ఇక్కడ ఏమాత్రం కూడా రాజీ లేదు, జీరో టాలరెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే హౌస్లో కూడా మహిళలు నేను చూశాను అధ్యక్ష. ఓసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ఈ ఎకో సిస్టంలో ఫిట్టింగ్ కావడం లేదు. 175లో నేను ఎత్తికి పరిస్థితిలో సీట్లు ఇవ్వాలని 22 మందికి ఇచ్చాం. 20 మంది గెలిచారు, జనసేన ఒకరు గెలిచారు. 21 మంది ఈరోజు గెలిచారంటే అది మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ గవర్నమెంట్కి ఉండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా రేపు రాను పెరుగుతారు. ఈసారి డిలిమిటేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా కాంపిటీషన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళు కూడా కాంపిటీషన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ఒక దళిత మహిళకి మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చాం. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నిన్నే చెప్పాను, 13 రకాల ఫీచర్స్తో శక్తి యాప్ తీసుకొచ్చాం. కంప్లైంట్, సేఫ్ ట్రావెల్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, నైట్ షెల్టర్, ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ వంటి 13 ఫీచర్స్తో ఒక యాప్ తీసుకొచ్చాం. 164 శక్తి టీంలు ఏర్పాటు చేశాం. అదే మరి పోలీసులతో నేరాలు చేయించే పరిస్థితి ఉండదు. ఈరోజు ఇది చూశారు, చిత్తూరులో ఒక ఇల్లు దొంగిలించడానికి ఒక 5-6 మంది వస్తే 2.5 గంటల్లోనే పట్టుకొని ఛేదించిన ఘనత పోలీసులకు దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. అలాంటివి ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఈరోజు ముందే నేను చెప్పాను, 2-3 విషయాలు మీ అందరికీ చెప్పి ఇచ్చేస్తాను. దీపం కింద ఇప్పుడు 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పటికే 96,66,552 మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దగ్గర మీరు చూస్తే 94,76,000 మంది తీసుకున్నారు. 753 కోట్ల రూపాయలు పే చేస్తున్నట్టు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక సిలిండర్ అయితే ఇంకొక సిలిండర్ తీసుకుంటూ ఉంటారు. ఇది కంటిన్యూగా పే చేస్తాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దిశ ఈరోజు గ్యాస్ కనెక్షన్లు అయితే ఏ మాట అయితే నేను 3 సిలిండర్లు ఇస్తా అన్నానో ఇప్పటి నుంచి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే బాధ్యత, ఉచితంగా ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన దిశ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే అన్నా క్యాంటీన్లు కానీ అవన్నీ పెట్టాం. రెండోది పెన్షన్ నేను చెప్పాను. ఈ మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా అన్నాం. ఒకరే కాదు, ఒక తల్లికి 3 ఉంటే 3కి ఇస్తాం, 5 మంది ఉంటే 5 మందికి ఇస్తాం. దాంట్లో ఎలాంటి నిబంధన ఉండదు. దీంట్లో 2 కూడా ఉన్నాయి. ఒకటి తల్లికి పిల్లల భారం తగ్గించడం, రెండోది జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చేయడం ముఖ్యమైన ఉద్దేశం అధ్యక్ష. నిన్నే అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే నేను ఒక సెమినార్ ఒకటి పెట్టాము అధ్యక్ష. ఆ సెమినార్ పెట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ మీద సెమినార్ పెడితే
అక్కడ కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ వచ్చాయి. మనం చూసినప్పుడు మన రాష్ట్రంలో కొన్ని మనం ఎన్ని చేసినా కూడా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాంటి సమస్యలు చూసినప్పుడు